ఈరోజు సరికొత్త అంశనాలు చేద్దాం. దేవుని సంఘములో లేదా క్రీస్తు సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, క్రీస్తు సంఘములో దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయిచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి సంఘము అని అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులకు ఉండడానికి పిలవబడిన వారు. అయితే ఈ ప్రభు సంఘంలో ప్రభు రక్తంలో కడగబడిన వారు ఎలా పడతారో ప్రవర్తించడానికి ఏం లేదనంటే ఎటువంటి అవకాశం లేదండి. పురుషులు ఎలా ప్రవర్తించాలో తెలియాలి, స్త్రీలు ఎలా ప్రవర్తించాలో తెలియాలి, వృద్ధులు ఎలా ప్రవర్తించాలో తెలియాలి, వృద్ధ స్త్రీలు ఎలా ప్రవర్తించాలో ఖచ్చితంగా తెలియదు. కంటే ఈనాడు మానవులు కట్టిన సంఘాల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ జీవము గల దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో, ప్రభు సంఘంలో ఎవరు ఎలా పడతాలో బ్రతకడానికి ఏం లేదనంటే ఎటువంటి అవకాశం లేదండి. ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జీవము గల దేవుని సంఘంలో ఉన్నవారు ఎవరు అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాచరణను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్పేశాడు. ఎవరనంటే దేవుని సొత్తైన ప్రజలు. ఏమన్నాడు దేవుడు అంటే జీవమగల దేవుని సంఘంలో ఉన్నవారు ఏమనంటే పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశం. అంటే 4 కార్యక్రమాలు. మీరు నా జనం, నా సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఎందుకంటే మీరెవరంటే రాజు మరి యాజకుడు. మీరెవరంటే దేవుని సొత్తు. మీరు మిమ్మల్ని లోకం నుంచి దేవుడు ఏం చేసుకుంటాడంటే ఒక ఏర్పరచబడిన వంశాన్ని, ఈ వంశము ఎలా పడతాలో బ్రతకూడదో, ఎలా పడతాలో ప్రవర్తించకూడదు సంఘంలోకి వచ్చిన తర్వాత. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే మరొక కార్యక్రమం ఇదే జీవమగల దేవుని సంఘంలో ఉన్నవారు దేవుడు ఏమంటున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎవడైనను, కాబట్టి ఇక్కడ ఎవడైనను క్రైస్తవుడు అంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారు మాత్రం ఎవరంటే క్రైస్తవులు. క్రీస్తు సంఘంలో లేనివారు ఎవరు కాదంటే క్రైస్తవులు కాదు. జీవమగల దేవుని సంఘంలో లేనివారు క్రైస్తవులు కాదు. కాబట్టి దేవుడు ఏర్పరచబడిన వంశం అంటున్నాడు, రాజులైన యాజక సమూహం అంటున్నాడు, దేవుడు సొత్తైన ప్రజలు అంటున్నాడు. మరొకటి మనల్ని ఏమన్నాడంటే దేవుడు క్రైస్తవులు అని చెప్పేశాడు. అపోస్తలుల గారు 11వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తలుల గారు 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు ఏమనబడ్డారంటే క్రైస్తవులు అనబడ్రి అని చెప్పేశాడు. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని చెప్పేశాడు. కాబట్టి ఆనాడు మొట్టమొదటి సంఘంలో, అంత్యోక్య సంఘంలో శిష్యులు ఏమనబడ్డారంటే క్రైస్తవులు అనబడ్డారో. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు రక్తంలో కనబడుతున్నారో వాళ్ళు కూడా ఎవరంటే క్రైస్తవులు అని చెప్పేశాడు. అంటే దేవుడు జీవము గల దేవుని సంఘంలో ఉన్న వారిని ఎలా చూస్తున్నాడు అంటే కనుక క్రైస్తవులుగా చూస్తున్నాడు. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 3:26 వచనంలో సమాచారం తెలియజేశాడు. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పేశాడు. మనం అందరం ఎవరమి? దేవుని కుమారులము. అంటే ఏర్పరచబడిన వంశాన్ని, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, క్రైస్తవులు, మరియు మనం ఎవరమంటే దేవుని కుమారులము అని చెప్పేశాడు. లేదా దేవుని కుమార్తెలము అనే సంగతి తెలియాలి. అంటే దేవుని కుమార్తెలు, ఏర్పరచబడిన వంశము,
దేవుని సొత్తైన ప్రజలు క్రైస్తవులు జీవము గల దేవుని సంఘంలో ఎలా పడతారో ప్రవర్తించుకోవడం. ఎందుకంటే ఏర్పరచబడిన వారు ఎలా పడతారో బ్రతకరు. దేవుడు సొత్తైన ప్రజలు ఎలా పడతారో జీవించరు. దేవుడు రాజులైన యాజక సమూహాన్ని ఒక రాజులు ఎలా బ్రతుకుతారు? ఒక రాజుగానే బ్రతుకుతాడు కానీ నీచమైన వాడుగా, తక్కువ వాడుగా బ్రతకడు. ఎందుకంటే రాజు రాజ్యాధికారాన్ని వినియోగించుకుని బ్రతుకుతాడు. అలాగే మనము తండ్రి అయిన దేవుడు సంఘంలో ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన నడవడిక ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటాయి, మన విశ్వాసం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. అసలు చెక్ చేసుకోవాలి. అసలు మనము జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం. మనల్ని ఏమో దేవుడు ఎంత గొప్పగా పిలుస్తుంటే, గొప్పగా చిత్రీకరిస్తుంటే మన బ్రతుకులు ఎలాగుంటే మన జీవం గల దేవుని సంఘంలో సరైన వారుగా ప్రవర్తించడానికి అవకాశం ఉండదండి. కాబట్టి ఎలా ప్రవర్తించాలి అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక అని చెప్పేశాడు. అంటే పౌలు గారు సువార్త ప్రయాణాలు చేసేవారు. ఆయన అంత్యోకి వెళ్ళేవాడు, ఈకోనేకి వెళ్ళేవాడు, లుస్త్రాకి వెళ్ళేవాడు, ఎఫెసీకి వెళ్ళేవాడు, ఫిలిప్పీకి వెళ్ళేవాడు, కొలసీకి వెళ్ళేవాడు, దెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే సువార్త చెప్పేవాడు ఎవరంటే పౌలు గారు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం దగ్గరికి ఒకనొక టైంలో వచ్చాడు ఎవరంటే పౌలు గారు. మరి ఈయన ఫిలిప్పీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి దెస్సలోనికల సంఘానికి వెళ్ళడం కొండి, లేదా మాసిదోనియాకి వెళ్ళడం కొండి. ఆ మాసిదోనియా సంఘంలో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, నేను వచ్చినను రాకపోయినా, నేను వచ్చినా రాకపోయినా మీరు బట్టికి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకంటే సువార్థికుడు ఉన్నప్పుడు ఒకలాగా, సువార్థికుడు లేనప్పుడు ఒకలాగా, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఎందుకంటే అది మీ ప్రవర్తన కాదు. ఎందుకంటే సేవకుని బట్టి కాదు మీ బ్రతుకు. జీవం గల దేవుని సంఘంలో అసలు మీరు ఎలా ప్రవర్తించాలి మీకు తెలియదు కదా అసలే. అదే సేవకుని బట్టి బ్రతికారు అనుకోండి, సేవకుడు ఉన్నప్పుడు ఒబీడియంట్గా ఉంటారో, సేవకుడు లేనప్పుడు ఇష్టానుసారంగా ఉంటారు. సువార్థికుడు స్వార్థ ప్రయాణాలు ఉన్నప్పుడు, సంఘం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితులు వస్తుంటే సంఘం ఎలా ఎదుర్కోవాలో సంగతి ఎరగాలి. అదే మాట్లాడేశాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, ఒకవేళ చూస్తే చూడొచ్చు, మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అని చెప్పేశాడు. అంటే సంఘములో సువార్థికు లేనప్పుడు, సంఘంలో సంఘ కాపరులు లేనప్పుడు ఎవరు వస్తారంటే కనుక ఎదిరించేవారు వస్తారు. మరి ఎదిరించేవారు వచ్చినప్పుడు ఎదిరించి వారికి బెదరక అని చెప్తున్నాడు. ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో, ఒకే భావం ఉండాలి. అంటే సంఘంలో ఒక్కొక్కరు ఒక్కో భావం. ఎందుకంటే మీరందరూ ఒకే స్వార్థని విని రక్షించబడ్డారు కాబట్టి స్వార్థకు తగినట్టుగా మీరందరూ లేకపోతే కనుక ఒకే భావం మీలో రావడానికి అవకాశం ఉండదు. ఎన్ని భావాలంటే ఒకే భావం. అది మాట్లాడేశాడు. ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు. అంటే అందరూ ఒకే స్వార్థ నమ్మరనుకోండి, అందరూ ఒకే స్వార్థలో విశ్వాసం కలిగి ఉన్నారంటే ఎంతమంది వచ్చినా ఒకే స్వార్థం ప్రకటిస్తారో స్వార్థ విశ్వాస పక్షాన్ని ఏం చేస్తారో పోరాడతారు. పోరాడుచు ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి ఏం చేయాలంట, వినాలంట. అంటే పౌలు గారు ఎక్కడైనా స్వార్థ ప్రయాణాలు వెళ్ళారు. మీరు మొన్న ఫిలిప్పీ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదండి. వాళ్ళ దగ్గరికి ఇలాగా క్రూరమైన తోడీలు వచ్చినాయి. ఈ క్రూరమైన తోడీలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎదిరించారు కానీ భయపడలేదు, బెదిరిపోలేదు అనేలాగా పౌలు గారు వినాలి అని చెప్తున్నాడు. ఈనాడు క్రీస్తు సంఘాల గురించి కూడా స్వార్థకుడు ఉన్నా లేకపోయినా కంపల్సరీ జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియాలి. అది మాట్లాడేశాడు. నేను మిమ్మల్ని గూర్చి వినలాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా, అంటే సువార్త అనేది ఎరిగిన తర్వాత ఆ సువార్తకు తగినట్టుగా మారిపోవాలి. మీరు అందరూ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడి, అట్లు మీరు బెదరకుండిట వారికి నాశనం. మీకు ఎలాంటిదంటే రక్షణ కలుగుటకు సూచన అయినది, ఇది దేవుని వల్ల కలిగినదే అని చెప్పేశాడు. కాబట్టి మా సువార్థికుడైతే ఇతనితో కర్రఖండితంగా మాట్లాడుతురు, మా సువార్థికుడైతే ఈయన ఎదిరించేవాడు, మా సువార్థికుడైతే వాక్యంతో కడిగేసేవాడు. మరి నువ్వు అదే వాక్యం నేర్చుకుని నువ్వు అలా లేవంటే కనుక, నువ్వు అలాగే వాక్యం చెప్పలేకపోతున్నావు అంటే కనుక, నువ్వు అలాగే ఎదిరించే వారికి బెదరకుండా వాళ్ళు ఎదిరిస్తావంటే కనుక కంపల్సరీ నువ్వు వాక్యం అర్థమైందని వాక్యం ఎదుగుతున్నావు అని అర్థం. కానీ వాక్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా సువార్థికుడి మీద డిపెండ్ అవ్వడం, ఆయన ఎదిరిస్తాడు, ఆయనే సమాధానం చెప్తాడు, ఆయనే సమాధానం ఇవ్వగలడు మీకు అంటే కనుక
మరి ఆయన నేర్చుకున్న వాక్యాన్ని, ఆయన చెప్పిన వాక్యాన్ని ఎన్ని నేర్చుకుంటే మీరు ఏ స్థాయిలోకి రావాల్సిన మీరు ఖచ్చితంగా ఎరగలేదు. కంటే స్వార్థకుడు ఉన్నప్పుడు ఏ ఒక్కరు రాలేరు, లేనప్పుడు వచ్చినా ఎదిరించాలి. అపోస్తలుల గారు 20 అధ్యాయం. నేను ఒక్కడనే ఉన్నాను, లేదా మేము ఇద్దరమే ఉన్నాము, ఎదిరించలేకపోయామంటే మరి ఏం నేర్చుకున్నారు వాక్యం? అపోస్తలుల గారు 20 అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల గారు 20 అధ్యాయం 28వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. దేవుడు తన సరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని చెప్పేశాడు. మందను కనికరించరాలి. కాబట్టి మందను కనికరించినప్పుడు మీ దగ్గరికి ఒంటరిగా వస్తున్నారా, మీరు సింగిల్గా ఉన్నప్పుడు వస్తున్నారా, మీ దగ్గర సువార్తకు లేనప్పుడు వస్తున్నారా, సువార్తకుడు పోనీ ఈ ఊర్లో లేనప్పుడు వస్తున్నారా, ప్రయాణాల్లో ఉన్నప్పుడు వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారో మిమ్మల్ని వీడ్చుకెళ్ళిపోవడానికి, మిమ్మల్ని ఈడ్చుకెళ్ళి పోతారు అంటారు. ఎందుకంటే మీరు ఎదిరించే వారికి బెదిరిపోయారు అనుకుంటే ఈడ్చుకెళ్ళిపోతారు. అదే మన 30 మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు అని చెప్పేశాడు. అంటే సువార్తకుడు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, లేనప్పుడు ఒకలా మాట్లాడి, మనం ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా మనమందరం ఒకే భావంతో ఉంటే కనుక సువార్తకుడు ఉన్నా లేకపోయినా విశ్వాస పక్షాన సువార్తకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే సువార్త రావడానికి ఎంతమంది బలైపోయారండి, ఎంతమంది ప్రాణం త్యాగం చేశారు. అసలు యేసుక్రీస్తు వారి సువార్త అనే కార్యక్రమం రావడానికి ఆయనే మరణించి సమాజం 3వ దినం తిరిగి లాభపడితేనే వచ్చింది సువార్త. అలాగే ఎంతో మంది సువార్త కోసం ఏం చేశారంటే ప్రాణాలు కూడా అర్పించేశారు అపోస్తులు. మరి ఆ సువార్త తగినట్టుగా మనం లేకపోతే కనుక, ఆ సువార్త తగినట్టు మనం బ్రతకపోతే కనుక, నడవక లేకపోతే కనుక జీవము గల దేవుని సంఘంలో మన ప్రవర్తన సరిగా లేదని అర్థం. ఎందుకంటే ఎదిరించే వారికి బెదరక అందరూ విశ్వాస పక్షమున విశ్వాస పక్షం ఏం చేయాలి? ఏకంగా పోరాడాలి. నేను ఒక్కడనే ఉన్నాను, లేదా నేను ఇద్దరే ఉన్నాను అంటే నీ దగ్గరికి వచ్చేవాడు ఏం చేస్తాడంటే పాపం ఒక్కడే ఉన్నాడు కదా వస్తాడా, లేదా 100 మంది ఉన్నారు అప్పుడు వెళ్దాం అనుకుంటాడా? ఎప్పుడు ఎదిరించాలో, ఎప్పుడు నిన్ను పడగొట్టాలో అప్పుడే వస్తాడు. నేను ఎప్పుడు ఎవరు వచ్చినా ఏదో అబద్ధ బోధలు చెప్పినా సరే, నన్ను ఎదిరిందామని చూసినా సరే, నేను ఒకే భావంలో ఒకే స్వార్థలో ఉన్నాను. కాబట్టి ఆ స్వార్థ ప్రకారంగా నేను వాళ్ళు ఏం చేస్తానంటే ఎదిరిస్తాను. కానీ బెదరకి గురవను అనే పరిస్థితి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. మా స్వార్థుడితో సమాధానం చెప్తాడే, మరి నువ్వే నేర్చుకున్నావు వాళ్ళు అంటారు. ఏమని ప్రశ్న? మీరు ఆయన్ని మీకు వాక్యం నేర్పుతున్నాడు, ఆయన అయితే మీకు సమాధానం ఇవ్వగలడు గట్టిగా అని అంటే, మరి మీరే నేర్చుకున్నారని అంటే మీరు అక్కడ ఎంత నేర్చుకున్నారో అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి క్రైస్తవులుగా జీవము గల దేవుని సంఘంలో స్వార్థకు తగినట్టుగా మనం లేకపోతే ఎదిరించేవారు మేము ఎప్పుడైనా నాశనం చేస్తారు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి ఆనాటి కాలంలోనే క్రీస్తు చేసినందు, అంటే మన క్రియలను బట్టి మనం రక్షించబడలేదు, మన క్రియలను బట్టి ఎవరో కూడా బాప్తిసం పొందలేదు. కాబట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు చేసినందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు చేసిన మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి క్రీస్తు చేసేవారు బయలుపరిచే సువార్తనే. ఆయన మరణించలేని కానీ, సమాచారపడితే కానీ, 3వ దినం తిరిగి లేకపోతేనే కానీ సువార్త వెలుగులోకి రావడానికి యావత్ మానవులు పాపంలో ఉంటే ఈ పాపం నుంచి విడిపించే వ్యక్తి ఎవరో లేరు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి బలైపోయి సువార్తను తీసుకొస్తే ఆ సువార్తకి తగినట్టుగా మీరు ఉంటున్నారా? ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే మాట్లాడేస్తున్నాడు. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన్ని మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి, అంటే ఎవరైతే సువార్త వింటున్నారో ఆ సువార్త ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి ఏముండదంటే మరణం అనేది ఉండదు. మరి మరణం లేని మనము ఈ బెదిరించే వారికి ఎందుకు బెదిరిపోతున్నాం? మరణం నిరర్థకం చేసి జీవమును అక్షతను స్వార్థ వలన దేని తెచ్చాడు? వెలుగులోకి తెచ్చాడు అని చెప్పేశాడు. కాబట్టి స్వార్థ కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ రాయబడడానికి ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు? అసలు బైబిల్ అనేది ఈనాడు మన చేతిలోకి రావడం ఎంతోమంది కష్టపడితే, స్వార్థ అనేది మన చేతిలోకి రావడం ఎంతోమంది కష్టపడితే, మరి వచ్చిన స్వార్థ ప్రకారంగా బ్రతుకు మనలో ఉంటుందంటే స్వార్థకు తగినట్టుగా మన బ్రతుకులో ఉండాలి. ఎందుకంటే స్వార్థకు తగినట్టు మనం ప్రవర్తించకపోతే జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తనగా నీ ప్రవర్తన సరిగా లేదని అర్థం. ఎందుకంటే నీవెలాగూ అంటాడు చూడండి, అక్కడ ఎవరికి వారు అదే తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాను. అయినను నేను ఆలస్యం చేసినట్లా జీవముగల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ అనేసి 5 అనేసి కింద ఏం చేశాడు, లేక నీవెలాగూ మనకు మనం చెక్ చేసుకోవాలి. ఎవరికెవరు చెక్ చేసుకోవాలి అంటే, అసలు నేను సువార్తకు తగినట్టు బ్రతుకుతున్నానా, సువార్త ఎంతో గొప్ప త్యాగం చేస్తేనే కానీ రాలేని సువార్త, ఇంత గొప్ప త్యాగం తగిన సువార్తకు నేను తగినట్టుగా దానికి సూటపులుగా నేను బ్రతుకుతున్నానా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం అండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే ఈనాడు క్రీస్తుకు సువార్తకు వేలు కాని వారు ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి వెళ్తాయి. 1వ అధ్యాయం 6వ వచనం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై, అంటే యేసుక్రీస్తు వారు ఒక రోజు ఆయన కరుణామయుడిగా, ప్రేమమయుడిగా, సమాధానపరుడుగా కనపడ్డాడు భూమి మీద. కానీ ఆయన ఒక రోజు కనపడతాడు ఎలాగనంటే అగ్నిజ్వాల ప్రత్యక్షం అవుతాడు ఆయన. అదే మాట్లాడేశాడు. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, అంటే ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, అంటే రక్షణ అంటే ఏంటి, ఎక్కడో మత శాఖలో పొందింది కాదు. రక్షణ అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా ఎవరు క్రైస్తవులని ఏ విషయంలో చెప్తారు. రక్షణ అంటే ఏంటి, అసలు ఒక వ్యక్తి క్రైస్తవ అవ్వాలంటే ఎలా అవ్వాలి, రక్షణ పొందాలంటే ఎలా పొందాలి, బాప్తిసం పొందాలంటే ఎలా పొందాలి, ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే ఒక 2 విషయాలు చెప్పేశాడు. దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరగాలంటే దేంట్లో ఉంది, సువార్తలోనే ఉంది. ఎందుకంటే సువార్త తెలియకపోతే దేవుడు తెలియడు. దేవుని ఎరగిన వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని చెప్పేశాడు. కాబట్టి నాడు సువార్త కోసం ఎవరైతే శ్రమ పడుతున్నారో, సువార్త కోసము ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో, సువార్త కోసము ఎవరైతే సువార్తకు తగినట్టు బ్రతుకుతున్నారో, ఒకానొక రోజు మమ్మల్ని హింసించే వారిని, మనల్ని నిందించిన వారిని, మన రాళ్ళతో కొట్టిన వాళ్ళని, మన వస్త్రాలు లేకుండా చేసిన వాళ్ళని, మన ఆకలి అనేది వేయకుండా చేసిన వారిని కంపల్సరీ శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా ఏంటంట విశ్రాంతియు అనుగ్రహించే దేవునికి న్యాయమే. ఏంటి నా పరిస్థితి, 33 సంవత్సరాలు ఏంటి నా పరిస్థితి అని ఎప్పుడు అనుకోలేదు ప్రభు యేసుక్రీస్తు వారు. అలాగే 60-70 సంవత్సరాలు బతుకుతున్న మనము 60-70 సంవత్సరాల్లో ఎంతకాలం బతికితే అంతకాలము ఎప్పుడు కూడా మనుషుల చేత హింసించబడుతూ, మనుషుల చేత నిందించబడుతూ, స్వార్థ చెప్తున్నందుకు ఇతరులకి వ్యతిరేకమయ్యామనుకోండి, ఏంటి నా పరిస్థితి అనుకోవసం లేదు నువ్వు. ఒకనొక రోజు వీళ్ళ పరిస్థితే, నన్ను తిట్టిన వారి పరిస్థితి ఈ దారుణం అయిపోద్ది, నన్ను కొట్టిన వారి పరిస్థితి వీళ్ళకి భయంకరం అవుతుంది. వీళ్ళు ఎరుగకనే నాకు ఇలా చేస్తారు. కాబట్టి స్వార్థానికి లోబడిన వారికి, దేవుని ఎరగని వారికి ప్రతిదండన, మీకు ప్రతిదండన, మాకేంటంటే విశ్రాంతి. కింద మాట్లాడే 10వ వచనంలో, ఆ దినమున్న తన పరిశుద్ధులందు మహిమపరచుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి సువార్తకు లోబడలేదా, సువార్తకు తగినట్టు బ్రతికలేదా, సువార్తకు లోబడిన తర్వాత కూడా సువార్తకు తగినట్టు బ్రతకపోతే కనుక ఒక రోజు అది మాట్లాడేస్తున్నాడు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడినట్లు విశ్వసించిన వారందరూ వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావంతుల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమైన దండన పొందురు. ఏలి అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు ఏం చేశారు, నమ్మరు. సువార్త నమ్మడమే కాకుండా సువార్తకు తగినట్టు బ్రతికారు. కాబట్టి ఒక రోజు ఉంది, ఒక రోజులో 60-70 సంవత్సరాలు నేను ఎంత వేధించారో ఒకే రోజు వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. కానీ నువ్వు మటుకి స్వార్థను విశ్వసించిన తర్వాత, స్వార్థకు లోబడిన తర్వాత, ఆ స్వార్థకు తగినట్టుగా బ్రతకపోతే కనుక నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. సంగతి ఖచ్చితంగా ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమో కాలమో వచ్చినది. అంటే తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దేవుని ఇల్లు అనగా పరలోకం, అంటే దేవుని దగ్గరే స్టార్ట్ అవుతుంది, దేవుని ఇంటి వద్ద స్టార్ట్ అవుతుంది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చినది, అది ఎక్కడో కాదు కానీ మన దగ్గరే స్టార్ట్ అయిపోతున్నాడు. అదేమన్నాడేశాడు, అది మన యొద్దనే ఆరంభం అయితే ఒక్కసారి ఆలోచించుకోండి.
నిజంగా నా ప్రవర్తన ఇప్పుడు దాకా బాప్తిజం పొందిన కానీ ఇప్పటి వరకు నా ప్రవర్తన సరిగా లేనందుకు, నా జీవితం సరిగా లేనందుకు, నేను ఇంకా సరిగా మారనందుకు, సరిగా ప్రవర్తించలేనందుకు ఇప్పుడే కనుక నేను చచ్చిపోతే, ఇప్పుడే తీర్పు నాకు స్టార్ట్ అయిపోతే నా పని ఏమవును? అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి దుర్లభం ఉంటే ఇంకా రక్షణ లేని వారు ఇంకెంత భయంకరంగా ఉంటుంది. అదే మాట్లాడుతున్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే, స్వార్థకి ఎవరైతే అవిధేయులైనారో వాళ్ళ గతి ఏమవుతుంది? ఎందుకంటే రక్షించబడినోడికే పరలోకము డౌట్గా ఉంది. ఎందు గురించి? రక్షించబడిన వాడు కూడా సరైన ప్రవర్తన లేదు కాబట్టి కింద మాట్లాడేశాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట అంటే ఆల్రెడీ నీతిమంతుడు అయిపోయాడు. ఈ నీతిమంతుడు ఒకానొక రోజు నిత్య రక్షణకి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నీతిమంతుడే రక్షింపబట దుర్లభమైతే ఇంకా పాపి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అని చెప్పేశాడు. అంటే నేను రక్షణ పొందిన తర్వాత స్వార్థకు తగినట్టుగా బ్రతకపోతే నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారే మీరు? భ్రమిది. స్వార్థకు లోబడిన తర్వాత స్వార్థకు తగినట్టుగా బ్రతకపోతే అసలు నువ్వు రక్షించబడటం సాధ్యం కాదు. నువ్వు నిత్య రక్షణకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నిత్య రక్షణకి వెళ్ళాలంటే కనుక స్వార్థకు లోబడిన తర్వాత స్వార్థకు తగినట్టు బ్రతకాలి. స్వార్థ ఎలా అయితే ఉందో అలా మన బ్రతుకులో ఉండాలి. లేకపోతే కనుక స్వార్థ కోసం మన ప్రాణాలన్నీ ఇచ్చేయాలి. అలాంటి పరిస్థితి మనం లేకపోతే కనుక నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే ఇంకా పాపి, ఇంకా బాప్తిస్మం గురించి ఇంకా ఆలోచించే అవసరం లేదు. మనం పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుతారు? రక్షించబడినోడికి లేదంట. ఇంకా పాపి భక్తిహీనుడు దేవుని ఎదుట నిలబడగలరా అంటే అసలు అలాంటి వాళ్ళకి ఏం లేదంటే ఎటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే మనము స్వార్థ సత్యం చొప్పున ఏం చేయాలంటే స్వార్థకు తగినట్టు బ్రతకాలి. చాలామంది ఎలా బ్రతకట్లేదంట? గల్తీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, గల్తీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము, గల్తీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చి నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 14 వచ్చిలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 14 వచ్చును. వారు స్వార్థ సత్యం చొప్పున క్రమం, చాలా మంది క్రమం ఉండదండి. క్రమం అంటే అక్రమం నడుస్తారు, ఎలా పడతాలో జీవిస్తారు, ఎలా పడతాలో ప్రవర్తిస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు ఆరాధనకి, ఎప్పుడు పడితే అప్పుడు మానేస్తారు బైబిల్ తరగతులకి. స్వార్థ సత్యాన్ని విన్నవారు, స్వార్థకు లోబడిన వారు తమ బ్రతికి ఎలా ఉంటుందంటే ఒక క్రమం ఉంటుంది. అదే మాట్లాడేశాడు. వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్న పూట క్రమం లేదు. బైబిల్ తరగతులు మానైతే చెప్పరు, ఆరాధనకు మానేది చెప్పరు, ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. బైబిల్ తరగతులని కాదు కానీ జీవిత విషయంలో క్రమం మనకు లేదనుకోండి, ఒక ఆర్డర్ లేదనుకోండి, మీరు ఎక్కడ పరలోకం వెళ్ళిపోతారు? అందుకోసమే నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభం. దుర్లభమైనప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా బతికితే పరలోకం వెళ్తారో అదే మాట్లాడుతున్నాడు. వారు స్వార్థ సత్యం చొప్పున క్రమంగా నడుచుకున్న పోట నేను చూపించినప్పుడు అందరు ఎదుట కేపోతా నేను చెప్పింది అనగా, నువ్వు యూదుల వలె కాక అన్ని జనుల వల్లే ప్రవర్తించడుగా, అన్ని జనులు యూదుల వల్లే ప్రవర్తించడం వల్ల ఎందుకు మమ్మల్ని బలం చేతను? ఒక ఆర్డర్ లేదు, ఒక క్రమం లేదు నీకు. ఇటు లోకంలోకి వెళ్ళినప్పుడు లోకాలు సరిగా బతికేస్తున్నావు, ఇటు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సంసారంగా బతుకుతున్నావు. ఒక ఆర్డర్, ఒక క్రమం ఉందనంటే ఒక క్రమం లేదని చాలా మందికి. మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక క్రమం, ఒక బాధ్యత అనేది ఉండదా అని అంటే క్రమం లేని వారు అక్రమైన దాంట్లోకి వెళ్ళిపోతారు. అదే క్రమంగా బ్రతికారనుకోండి కంపల్సరీ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అంటే జీవము గల దేవుని సంఘంలో ఎవరు ఎలా పడతారో ప్రవర్తించడానికి ఎప్పుడు నచ్చితే వచ్చినప్పుడు, మీకు నచ్చినప్పుడు వచ్చి మీకు అనుకూలంగా వచ్చినప్పుడు మొత్తం కాదు ఆరాధనకే. అది మీ సంఘం కాదు, అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో ఎవరు ఎలా పడతారో బ్రతకూడదు. మత శాఖలు అంటే ఊరుకుంటారేమో కానీ క్రీస్తు సంఘంలో అలా ఉంటే పరిస్థితులు తారుమారైపోతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్వార్థకు తగినట్టుగా మనం ఏం చేయాలి? జీవము గల దేవుని సంఘంలో బ్రతకాలని నడవాలి. సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం చదువుతాం. 3వ పత్రిక 5వ వచనం, 3వ పత్రిక 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిందల్లా విశ్వాసకు తగినట్టు చేయుచున్నావు అని చెప్పేశాడు. అంటే యోహాను గారు పత్రిక రాస్తూ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఏమనంటే ప్రియుడా, వారు పరదేశులైనను, ఎలా పరదేశులు కూడా మనం ఎలా ఎంచాలంట? పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి, వారు పరదేశులైనా సరే వాళ్ళని ఎలా భావించామంటే సహోదరులుగా భావించావు. అదే మాట్లాడుతున్నాడు. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసకు తగినట్టు చేయాలంటాడు. ఏంటి ఇతను విశ్వాస ఎలా చేస్తున్నాడు? ఏంటి
ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి, ఈమెంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఈమెంటి ఇలా బ్రతుకుతుంది ఏంటంటే అసలు వీడు విశ్వాసం అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు దాన్ని బట్టి నీ ప్రవర్తన ఏంటి చెప్పేయచ్చు. వీళ్ళు ఏం చేసినా ఎలా చేస్తున్నారంట, విశ్వాసకు తగినట్టు చేయుచున్నావు అని చెప్పేశాడు. అంటే నిజంగా మన విశ్వాసకు తగినట్టు బ్రతుకుతున్నామా? ఒక విశ్వాసి విశ్వాసాన్ని బ్రతుకుతాడు. మీకు తెలియాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎబ్రీ పత్రిక 11 మొత్తం చదవండి. విశ్వాసి మనలా బ్రతుకుతున్నాడా, విశ్వాసలా బ్రతుకుతున్నాడా, అసలు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడా అర్థమైపోతుంది. ఎందుకంటే విశ్వాసులు ఏం చేశారంటే క్రియలు చేస్తూ బతకారండి. ఒక విశ్వాసి తనకు విశ్వాసం కలదని ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే క్రియలు ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. కానీ నా దగ్గర ఒకటే విశ్వాసం ఉంది, నీ దగ్గర క్రియలు ఉన్నాయి అని అంటే అతని విశ్వాసం అతను ఏం చేయలేదు, రక్షించలేదు. ఎప్పుడు రక్షించగలదనంటే విశ్వాసకు తగినట్టుగా బ్రతికితేనే నీవు రక్షించుకోగలవు. పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. సహోదర ప్రేమ నిలువరముగా నీడి ఆతిథ్యం చేయి మరొకటి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఏం చేశారంట, మనుషులు కాదు దేవదూతలకే ఆతిథ్యం చేశారంట. అంటే విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడంటే ఎవరింటికి వస్తే భోజనం పెడతాడు, ఎవరింటికి వస్తే దాహం ఇస్తాడు, ఎవరింటికి వస్తే వాళ్ళని ఆదరిస్తాడు. వాళ్ళ ఇంటికి వస్తే ఏం చేస్తామంటే గౌరవించడం, ఆదరించడం, సన్మానించడం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి అంటే హాస్పిటాలిటీ అనగా ఆతిథ్యంలోకి వస్తాయి. లేదా బస లేని వారికి బస ఏర్పాటు చేయడం కూడా ఆతిథ్యంలోకి వస్తాయి. ఎందుకంటే మీకు ప్రేమ లేదా మీరు విశ్వాసి అని అంటే విశ్వాసి ఏం చేస్తాడంటే క్రియలు చేస్తాడు. అదే మాట్లాడేశాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడి ఆతిథ్యం చేయ మరొకటి, కొందరు ఎరుగక దేవదూతలకు ఏం చేశారు, ఆతిథ్యం చేశారు. అంటే ఆతిథ్యం అంటే మనం ఎవరిని ఇంటికి వస్తే అసలు వారు తిన్నా తినకపోయినా భోజనం చేస్తారా బ్రదర్, లేదా వారికి ఏదైనా ఇవ్వడం అనేది డ్రింక్ పానీయం అనేది ఇవ్వడం కానీ లేదా ఆహారం అనేది పెట్టడం అనేది ఇది విశ్వాసకు ఉండవలసిన గుణం. చాలా మంది ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎందుకు వచ్చారా బాబా, ఏంటి అసలే ఈ టైంలో వచ్చారేంటి, ఆ టైంలో వచ్చారేంటి, అసలు మాకు ఖర్చు అయిపోతుంది ఇలా అనుకున్నవాడు విశ్వాసం కాదు. ఎందుకంటే విశ్వాసకి తగినట్టే బ్రతుకుతాడు. కానీ నువ్వు అవిశ్వాసంగా ఉన్నావా విశ్వాసంగా ఉన్నావా అంటే ఇంటికి వస్తే చాలా మంది నిలబెట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు, చాలా చోట్ల నిలబెట్టి మాట్లాడేవారు ఉంటారు. వాళ్ళకి గౌరవం ఎవరో, వాళ్ళకి ఏమి ఒక రెస్పెక్ట్ ఎవరో. ఇది విశ్వాసకు తగినట్టు బ్రతకడం కాదు. జీవగల దేవుని సంఘంలో నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. నీ వల్ల ఏమవుతుందంటే మీరు ఏ సంఘానికి వెళ్తారంటే వాక్యం ఇదేనండి మీరు నేర్చుకుని అన్నారు అనుకోండి, ఇది విశ్వాసకు తగినట్టు కాదు. నీ సంగతి గుర్తుపెట్టుకునేది. ఎందుకంటే ప్రేమ ఉంటే ఆ ప్రేమ క్రియల్లో చూపించాలి. ప్రేమ అంటే నా సహోదరుడు ప్రేమిస్తున్నాను ఇంటికి వచ్చి నిలబడి మాట్లాడి ఇంటికి వచ్చి భోజనం పెట్టకుండా ఇంటికి వచ్చి ఏమీ ఇవ్వకుండా ఉన్నారు అనుకోండి, అది ప్రేమ కాదు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి ఆతిథ్యం చేయ మరవకండి, దానివల్లే కొందరు ఎరుగక ఏం చేశారు, ఆతిథ్యం చేశారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా విశ్వాస అయితే క్రియలు చేస్తాడో, క్రియలు లేనాడు అసలు విశ్వాసే కాదు. 14లో మాట్లాడేశాడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినాడరా ఏం ప్రయోజనము? చాలా మంది ఏమంటారు, నేను విశ్వాసిని అంటే విశ్వాసం అంటే అయిపోయే వ్యక్తి కాదు. ఒక వ్యక్తి విశ్వాసం ఎప్పుడు కాగలడానంటే రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసం అవుతాడు. కానీ అతను విశ్వాసాన్ని ఎలా రుజువుపరచగలడంటే కనుక క్రియలు చేస్తే రుజువు అవుతుందండి. అదే మాట్లాడేసిన 14లో, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను, క్రియలు లేవా, భక్తి లేదు, జీవితం లేదు, సంఘ కార్యక్రమాల పట్ల మీ పనులు లేవు, మీ కార్యక్రమాలు లేవు, మీ పాలుపంపులు లేవు, అసలు ఏ కార్యక్రమం మీరు పాలుపంపు అందరూ, మరి అయినా సరే మీరు ఏమనుకుంటారంటే విశ్వాసం అనుకుంటారంటే విశ్వాసం తగినట్టు బ్రతుకుతాడు కదా. అదే మాట్లాడేశాడు. నా సహోదరులా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకి విశ్వాసం కలదని చెప్పినడలా, చెప్తారు కదా, చెప్పినడలా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అని చెప్పేశా. ఇక్కడ కింద మాట్లాడుతూ 15వ వచనంలో, సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనా సరైన కావాల్సిన ఇక సమాధానం కలండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ చర్చ్ బిల్డింగ్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, దీనికి చాలా డబ్బులు కావాలండి, ఇది చేయాలండి అని చెప్పడం ఈజీ. కానీ దానికి ఏం చేయడం, క్రియ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా చెప్తారు చలేస్తున్నాం అనుకోండి దుప్పటి కప్పుకోండి అని చెప్తారు. మనము తంబలు లేపిన తర్వాత స్లాబ్ వేయమని ఎవరైనా చెప్తారు. స్లాబ్ వేయడానికి సహకరించడం ఏంటి, క్రియ. అంటే ఇలాగా చలేస్తున్నప్పుడు చలి కాచుకోండి, ఆకలేస్తున్నప్పుడు అన్నం తినండి,
లేదా మీకు వస్త్రాలు అయితే వస్త్రాలు కప్పుకోండి, ఎవరైనా చేస్తారో. కానీ ఆ కార్యక్రమాల్లో క్రియను చూపించేవాడు విశ్వాసి. ఎందుకంటే పరిస్థితి లోటు ఉన్నప్పుడు ఆ లోటు తగినట్టు మన క్రియలు చూపించకపోతే, లోటు తగినట్టు మనం ప్రవర్తించకపోతే అసలు మేము విశ్వాసమా అవిశ్వాసమా? మేమైతే డబ్బులు ఇవ్వలేమండి, మేమైతే దీంట్లో పాలు పొందలేమండి, మేమైతే క్రియలు చేయలేమంటే అసలు విశ్వాసే కాదు. ఎందుకంటే విశ్వాసం తగినట్టుగా బ్రతుకుతాడు. ప్రియుడా, వీళ్ళు పరదేశులైనను నా సహోదరులకు చేసినట్టు విశ్వాసులకు తగినట్టుగా చేస్తున్నారండి వీళ్ళు. అందుకోసం ఇతను విశ్వాసం ఏంటండి, ఇతను ఇలా చేస్తున్నాడండి? తాను త్యాగం చేసుకుని కూడా తనకు అప్పులున్నా సమస్యలున్నా దేవుని కార్యక్రమాలకి డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అసలు పాపం అప్పులు కూడా ఒక నెల మానేసుకుని దేవునికి ఎలా ఇవ్వగలిగాడు అని అంటే ఇదే క్రియలంటే తను తాను ఉపేక్షించుకుని దేవుని కార్యక్రమాల్లో విశ్వాసి తన విశ్వాసాన్ని కనపరుస్తాడు. ఇతను కూడా అనుకున్నాడు, కయ్యని ఏమనుకున్నాడు, నేను ఏదో అర్పించేస్తున్నాను కదా, ఇచ్చేస్తున్నాను కదా అనుకున్నాడు. కానీ ఎలా ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. విశ్వాసం బట్టి అంటే హేబేలు గొర్రెను ఇవ్వడానికి కారణం విశ్వాసం. నువ్వు ఎంత పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా క్రియ చేస్తున్నావు చూసావా, పనులు చేస్తున్నావు చూసావా, అది విశ్వాసం బట్టి హేబేలు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. మనం కూడా దేవునికి బలి అర్పించేటప్పుడు చిరిగిపోయిన నోట్లో, చిరిగిపోయిన కాగితాలు, చిరిగిపోయిన ఇలాంటివి వేసాం అనుకోండి, ఎలా అర్పిస్తున్నాం? బలి అర్పించేటప్పుడు కూడా, క్రియ చేసేటప్పుడు కూడా శ్రేష్టంగా చేయాలండి. ఎందుకంటే శ్రేష్టంగా చేయకపోతే ఏదో అనాలోచనగా చేసినా, ఏదో అందరూ ఇద్దామని చెప్తున్నారని చేసినా, ఏదో వాక్యం తగిలింది కదా చేయడం కాదు. కానీ మనకు ఆల్రెడీ నరనరాల్లో ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే విశ్వాసికి తగినట్టే బ్రతుకుతాడు. విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన దేవునికి బలి అర్పించాను. దేవుడు అతని అర్పణ గురించి ఏం చెప్పాడంటే సాక్ష్యం ఇచ్చాడంటే. దేవుడు చెప్పడం ఏంటండి? ఒక మానవుడు అర్పించే అర్పణని దేవుడు సాక్ష్యం చెప్పడమా? అంటే దేవుడు సాక్ష్యం చెప్పాడంటే ఎలాంటి హృదయంతో ఇచ్చాడు? దేవుడు అతని అర్పణకు వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం. అంటే మనకి ఎవరైనా మన పేరు చెప్పారనుకోండి, ఎవరో చాలా పెద్ద క్యాటర్లు ఉన్నవారు, పెద్ద అధికారులు మన పేరు చెప్తే గొప్పగా ఉప్పొంగిపోతాం మనం. అలాంటిది ప్రపంచాన్ని కలిగించిన వ్యక్తి హేబేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే హేబేల్లో కనపడుతున్న దేవునికి ఏంటిది? విశ్వాసం. దేని బట్టి ఈయనకి విశ్వాసం కలిగింది అంటే ఇతరులు ఏం చూశాడు? విశ్వాసం చూశాడు. ఇతను ఏం చేశాడు? క్రియ చేశాడు. అలాగే మనం క్రియలు చేయకుండా, పనులు చేయకుండా, కార్యక్రమాలు చేయకుండా, దేవుడి కార్యక్రమాలు పాల్గొనకుండా నాలో విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అని అంటే కనుక నీ విశ్వాసం నిన్నేం చేయలేదంటే కన్ను మూసిన దాకా రక్షించలేదు. గుర్తుపెట్టుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా అంటే సలహాలు ఎవరైనా ఇస్తారో, సూచనలు ఎవరైనా ఇస్తారో, ప్లానింగ్లు ఎవరైనా ఇస్తారో, ఇదంతా ఈ ఉచితం కదా. ప్లానింగ్ ఉచితం, సలహా ఉచితం, ఏదైనా మనం ఆలోచన చెప్పడం ఉచితం. కానీ దానికి క్రియ చేయడం కదా ఇంపార్టెంట్. చిన్నపిల్లలారా అందరూ మాటలతోనే పరిస్థితి బాగోలేదు, ఇబ్బందిగా ఉంది, ఒకరికి అనారోగ్యం ఉంది, ఇది అనారోగ్యంగా ఉందని చెప్తే అసలు దీని గురించి మేము ఏం చేయాలని ఆలోచించాలి. విశ్వాసం అయితే అసలు ఆలోచించట్లేదంటే అతను విశ్వాసం కాదు. అదే మాట్లాడేశాడు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోను కాక, ఏదైనా ఎవరికి ఇబ్బంది ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏదైనా పని ఉన్నా, దేవుని కార్యక్రమాలు ఉన్నా అసలు మాటలతో కాదని చెప్పవలసింది. ఏం చేయాలి? చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోను కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఒక వ్యక్తిని బ్రదర్ బాలేదా, టాబ్లెట్లు వేసుకోండి, మంచిగా ఇది చేయండి అది చేయండి అన్నాం కాదు. కానీ మనం అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి, ఏదో క్రియ చేయాలి. కాబట్టి క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. ఎందుకంటే ఒక విశ్వాసకు తగినట్టుగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే తాను క్రియలు చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే జీవము గల దేవుని సంఘంలో మీరు ప్రవర్తించవలసిన తీరు ఏంటంటే విశ్వాసిగా బ్రతకాలి, అవిశ్వాసిగా కాదు, క్రియలు లేనివాడుగా కాదు, ఓ దేహాన్ని ఆత్మని వేరు చేసినవాడుగా కాదు. ఎందుకంటే దేహాన్ని ఆత్మ వదిలేసి ఈ బాడీ ఏంటి? డెడ్ బాడీ. అలాగే మనలో విశ్వాసం ఉంది, క్రియలు లేవనుకోండి మనం ఎవరే చచ్చిపోయిన వారు మృతులు అన్నాడు. ఎందుకంటే ప్రాణములు లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అని చెప్పేశా. అంటే డెడ్ బాడీతో సమానం. ఎందుకంటే మీరు విశ్వాసం కాదు. కాబట్టి మొదటిది స్వార్థకు తగినట్టుగా బ్రతకాలి, 2 విశ్వాసకు తగినట్టుగా బ్రతకాలి. మనం ఇది జీవముగల దేవుని సంఘంలో మన ప్రవర్తన. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం మరో విషయం ఆలోచన చేస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు.
3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే దేవుడు ఇంతమంది ప్రజలు ఉంటే ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉంటే నిన్ను నన్ను మాత్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను నన్ను మాత్రం దేవుడు ఎందుకు అనుకున్నాడు? అంటే మనం గొప్పలమనా? లేదా అసలు మనం దేవునికి ఏదన్నా ఖ్యాతి తీసుకురాగలమనా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నది మీరు ఏర్పరచబడిన వంశం ఎందుకు అయ్యారు అని అంటే ఇలాంటి గుణగణాలు ఉండడానికి. ఎందుకంటే ఇది పరిశుద్ధులకు తగింది. అదే మాట్లాడేస్తున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా పరిశుద్ధుడు ప్రియులైన వారికి తగినట్టుగా అంటే దేవుని పిల్లలు దేవుని ప్రియులు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు అని అంటే ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సు అంటే ఎవరైనా మీద జాలి చూపించవలసిన టైంలో మనం జాలి చూపించాలండి. ఆ మనసు మనకు ఉండలేదు. ఎందుకంటే మనసు లేకపోతే కార్యక్రమాలు చేయలేము మనం. అందుకోసమే మీరు జాలి గల మనసును దయాలత్వం అంటే ఎవరిపైన దయ చూపించాలనుకోండి, ఆ గుణం ఆ క్యారెక్టర్ మనలో ఉందనుకోండి, కంపల్సరీ ఆ కార్యక్రమం మనం ఏం చేస్తామంటే దయ చూపిస్తాం. దయాలత్వమును వినయం అంటే కొన్ని చోట్ల మనం ఏం చేయాలంటే వినయంగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు ఏం చేయాలంటే వినయం చూపించాలి. ఎందుకంటే వినయం లేని కార్యక్రమాలు అశ్రద్ధగా చేయకూడదు. ఎందుకంటే వినయంతో చేయాలండి. వినయమును సాత్వికం అంటే చాలా ఓపిక. ప్రభువైన యేసుక్రీస్తు వారే బల్లెపోటుతో పొడిచినా ఏమనలేదు, మొల్ల కిరీటం పెట్టిన ఏమనలేదు, ఉమ్మేసిన ఏమనలేదు. ఇది ఏంటంటే ఇంతలా ఎందుకు ఓర్చుకున్నాడు అని అంటే ఇది పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులు ఎలా ఓర్చుకుంటారు, ఎలా ఉంటారు అని అంటే వినయం కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు, జాలి గల మనసు కలిగి ఉంటారు, దయాలత్వం కలిగి ఉంటారు. దీర్ఘశాంతం ఏం చేసుకోవాలి? ధరించుకోండి. అంటే 100 సంవత్సరాలు నోవాహు చెప్తున్న మాట వినలేనందుకు దేవుడు ఏం చేశాడు? 100 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఎవరి గురించి? వాళ్ళు మారడం గురించి. ఎవరు మారడం గురించి అంటే తరం మారాలంటే 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అయినా మారాలి కూడా తుడిచేశాడు దేవుడు. ఇలాగ మనం కూడా కొన్ని కార్యక్రమాల పట్ల దేవుడు చేస్తానన్న పనుల పట్ల దేవుడు మనకు చేసిన వాగ్దానాల పట్ల కొన్ని నెరవేర్చడానికి కొంతమంది మనకు కూడా ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. అయినా ఈ రోజు అడుగుతున్న రేపు ఇచ్చేయాలి మనకి. మరి దేవుడు కూడా ఎన్నో రోజులు వాక్యం ద్వారా అడుగుతున్నాడు మనల్ని, చెప్తున్నాడు మనల్ని, హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఈ హెచ్చరించినప్పుడు నెక్స్ట్ డే ఎందుకు లేదు? ఈరోజు మీరు వాక్యం విన్నారు, ఈ వాక్యం రేపు పొద్దున ఉంటుంది మీ క్యారెక్టర్. అలాగైతే ఉండదు. కానీ ఏమంటారంటే నేను ప్రార్థన చేస్తే ఈ రోజు చేస్తే రేపు పొద్దున ఇచ్చే. మరి దేవుడు ఈ రోజు చెప్తే రేపు పొద్దున బతికేస్తున్నావు అని అంటే లేదు, అంత పేషెన్స్ లేదు మనకి. దీర్ఘశాంతం ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకున్నాడు అలా సహించుచు అంటే మనకి చాలా మంది హానిలు చేస్తారండి. మళ్ళీ ఎక్కువ మన పతనాన్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన నాశనం అయిపోవాలని లేదా మనం బాగుపడకూడదని మనం ఎదగకూడదని ఈ సమాజంలో ఈ ఇయర్స్లో ఉంటాయి. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే కుటుంబాల్లో ఉంటాయి. కుటుంబాల్లో అంటే మన బంధువుల్లో మనల్ని పొగుడుతూ ఓర్చుకోలేరా? స్వార్థపూరితమైన గుణం ఉంటుంది. ఎందుకంటే కారు కొనుక్కొని ఓర్చుకోలేరు, బండి కొనుక్కొని ఓర్చుకోలేరు, సైకిల్ కొనుక్కొని ఓర్చుకోలేరు. ఏం చేసినా లేదా మనం ఏ కీర్తి వచ్చినా ఒక ఇల్లు కట్టుకొని ఏం చేయలేరు, మన ఇంటి పక్కన లోచలేరు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి లోకంలో ఉంటుంది. కానీ ఈనాడు మనం ఎవరైనా సరే మనకు హాని చేశాడని ఒకడు అనుకున్నా, ఇతను నాకు హాని చేశాడని నీకు తెలిసినా నువ్వేం చేయాలంటే దేవుడు మిమ్మల్ని శ్రమించాలి. ఎందుకంటే మీరు చేస్తున్న పని ఏంటో మీకు తెలియదు. అదే మాట్లాడేస్తున్నాడు. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడలా ఒకనొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరు ఏం చేయండి? క్షమించండి. మన అందరం క్షమిస్తాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎలా క్షమించట్లేదంటే ప్రభు క్షమించడం క్షమించలేదు. ప్రభు ఎలా క్షమించాడు? కొట్టినోడు కూడా క్షమించాడు, ఉమ్మేసినోడు కూడా క్షమించాడు, మళ్ళీ కిరీటం పెట్టినోడు కూడా క్షమించాడు. అంటే ప్రభువులా క్షమించట్లేదు. క్షమిస్తున్నాం, ఏదో నామకార్థం సారీ చెప్పా, ఓకే అన్నాం, అంతేగాని తిరిగి యథావిధిగా తనతో ఏమవట్లేదంటే ముందు కలిసిన విధంగా, ముందు మాట్లాడిన విధంగా, ముందు బాంధవ్యం ఎలా అయితే ఉందో అలా కలవట్లేదు మనం కొంతమందితో. కారణం ఏంటి? ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి అయిన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడి. క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో ఏలుచుండేది. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా ఏం చెప్పబడ్డారు? పిలవబడితిరి. మిమ్మల్ని పిలిచింది, ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే వినయం ఉండాలని, సాత్వికం ఉండాలని, దీర్ఘశాంతం ఉండాలని, దయాలతో ఉండాలని. ఎవరైనా హాని చేశారని నీకు తెలిసినా, ఎవరు అనుకున్నా ఇవి నాకు హాని చేస్తుంది, ఇది నాకు హాని చేస్తాడంటే అతను ఆ వ్యక్తిని క్షమించే గుణమే మనకు ఉండాలి. ఎవరైనా హాని చేశారంటే క్షమించిన గుణం కాదు, కానీ వాళ్ళ మీద ఎలా విరోధం తీసుకుందాం, ఎలా ప్లానింగ్ చేద్దాం, ఎలా వాళ్ళని ఎదుర్కొందాం, ఎలా తిట్టేద్దాం, వాళ్ళని ఎలా కొట్టేద్దాం అని. ఎందుకంటే నాకు చేశారు కాబట్టి నేను అతను చేసేయాలనుకునేది క్రైస్తవ లక్షణం కాదు, పరిశుద్ధులు చేసే కార్యక్రమాలు కాదు. ఎందుకంటే
పరిశుద్ధులు అలా చేయరే. స్టెఫెన్ గారిని కొట్టాడు, తిరిగి కొట్టాడైనా కొట్టలేదు. పౌలు గారిని రాళ్ళతో కొట్టారు, తిరిగి కొట్టాడైనా కొట్టలేదు. నన్ను రాళ్ళతో కొడితే ఎప్పుడు దొరుకుతాడని కాచుకుని ఉండడం కాదు క్రైస్తవుడి పని. నన్ను తిట్టాడు కదా, ఎప్పుడు తిడదాం, నన్ను నలుగురిలో అవమానపరిచాడు కదా, నేను కూడా నలుగురిలో అవమానపడతాం అనేది క్రైస్తవుడి పని కాదు. పరిశుద్ధులు తగినట్టు ఈ క్యారెక్టర్ మనం ఉన్నామంటేనే దేవుడు మనం పిలిచాడు అనడానికి అర్థవంతమైన బ్రతుకు మంది. అర్థం లేని బ్రతుకు ఏంటంటే ఈ క్యారెక్టర్ లేని బ్రతుకు, అర్థం లేని బ్రతుకాడు మంది. ఎందుకు దేవుడు రాజు లేని యాజ సమూహం అన్నాడు? బ్రతకలేనందుగా. దేవుడు సొత్తైన ప్రజలు అంటున్నాడు, మనం బ్రతకలేనందుగా, మనం జీవించలేనందుకు. అంటే ఏర్పరచబడిన వంశము, రాజులేని యాజ సమూహం, ప్రియులు, పిల్లలు, దేవుని కుమారులు అని అంటే దేవుని కుమారులుగా మనం నడుచుకుంటున్నామా, ప్రవర్తిస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? ఆలోచించవలసిన విషయం అండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జాగ్రత్తకు దూరం ఉంటే దేవుని చిత్తము అని చెప్పేశాడు. మీ పురుషుడు పలానా స్త్రీతో కనపడ్డాడు, లేదా మీ స్త్రీ పలానా పురుషుడితో కనపడ్డది అని ఎవరైనా జీవగల దేవుని సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరు చెప్పకూడదు అని అంటే అసలు మీరు పరిశుద్ధతను మెయింటైన్ చేయట్లేదు. మీరు పరిశుద్ధులు ఒకటయే దేవుని చిత్తం అన్నాడు. ఇంకా మరొక ఆప్షన్ లేదు మీకు. జీవగల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్త పేరు క్రైస్తవుడు ఎత్తకూడదు, జాగ్రత్త ఊసి వెళ్ళకూడదు, జాగ్రత్త ఛాయలు కూడా వెళ్ళకూడదు. పరిశుద్ధులు ఒకటియే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె. ఏంటంట అన్యజనులు ఎలా అయితే? అన్యజనులు ఎలా ఉంటారండి? కామాభిలాష. ఎవరిని పడితే స్త్రీల్ని కామెంట్ చేస్తారో, అసభ్యకరంగా మాట్లాడతారు. ఎలా పడితే పురుషుల్ని కామెంట్ చేస్తారో, స్త్రీల్ని కామెంట్ చేస్తారో. వారు ఎప్పుడు దృష్టి ఏంటంటే ఏకాగ్రత అంతా, ప్రేమలు, ఇవన్నీ దోమలు, ఇవన్నీ దేని గురించి అనుకుంటున్నారో? కామాభిలాష కోసం. ఇది ఎవరు చేసే పని అంటే అన్ని జనులు చేసే పని. ఈనాడు లవ్వులని, కొవ్వులని చాలా మంది చేసే కార్యక్రమాలు ఉన్నారు యూత్. ఇది అన్ని జనులు చేస్తారు పని. ఎందుకంటే వారి ఉద్దేశము శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక అమ్మాయిని వెతుక్కుంటారు, ఒక అబ్బాయిని వెతుక్కుంటారు. కానీ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక ధర్మం పెట్టాడు కదా, వివాహం చేసుకోవాలి కదా, ఆ సంగతి ఎరగరాల. కానీ ఇలాగే మనం ఎవరైనా ఉంటున్నారా సంఘంలో? అదే మాట్లాడేశాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక అన్నాడు. అంటే ఆ ఊసు కానీ, ఆ ఆలోచన కానీ, ఆ థాట్ కానీ, ఆ ఉద్దేశాలు కానీ ఉండకూడదు. ఎవరికంటే జీవముగల దేవుని సంఘంలో మీ కుమారులకి, కూతురికి కూడా చెప్పనేమని అంటే నీ వలన నేను జీవముగల దేవుని సంఘంలో ఉన్నాను అనడానికి కూడా నేను ఎవరు కాదు, అర్హుని కాకుండా పోతాను. కారణం ఏంటంటే జీవముగల దేవుని సంఘంలో నా కుటుంబంలో ఉన్నవారు నేను ఎలా ఉండాలో తెలియాలి ఖచ్చితంగా నాకు. అదే మాట్లాడేస్తాడు. కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును, తన ఘటమును ఎట్లు కాపాడుకుని వలన అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. ఎవరైనా మీరు పరిశుద్ధంగా ఉన్నారు, ఎవరైనా తిడతారు మిమ్మల్ని? మీ అబ్బాయి పలానా చోట కనపడ్డాడు, మీ అమ్మాయి పలానా చోట కనపడ్డది, మీ అమ్మాయి పలానా అబ్బాయితో తిరుగుతుంది, లేదా మీ అబ్బాయి పలానా అమ్మాయితో థియేటర్ కాడ కనపడ్డాడు అని అంటే ఇది సరైన క్యారెక్టర్ కాదు. ఎందుకంటే ఇది మనకు తగింది కాదండి. ఎందుకంటే మన దేవుని చిత్తం ఇది కాదు. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును. అంటే ఘనత రావాలి ఈ బాడీ ద్వారా, ఘనత రావాలి. కానీ ఈ బాడీ ద్వారా ఈ బాడీ నేను ధరించుకున్నందుకు, ఈ బాడీ నాకు ఉన్నందుకు, ఈ బాడీతో తప్పులు చేసి ఇతరుల చేత అవమానపడటానికి ఘటాన్ని ఇవ్వలేదు, ఈ శరీరం ఇవ్వలేదు. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాన్ని ఇచ్చింది పరిశుద్ధత కొరకు, ఘనత కొరకు. ఎందుకంటే మన బాడీకి నిజంగా ఎలా బతుకుతాడండి? యవ్వనస్తుడు ఇప్పుడు దాకా తప్పు చేయకుండా ఉన్నాడు, లేదా యవ్వనస్తురాలకి ఈవిడ తప్పు చేయకుండా ఉంది. అసలు ఏ వైపు చూడదు, పొరుగు పురుషుడి వైపు చూడదు, పొరుగు స్త్రీ వైపు చూడదని అనేలాగా ప్రతి ఒక్కరు బాడీ ఘనత రావాలి తప్పించి ఈ బాడీతో తప్పులు చేశాడండి, ఈ బాడీతో పలానా చోట దొరికాడండి, ఈ బాడీతో అసభ్యకరంగా ఉంటాడని రాగా మన బాడీని అవమానానికి కాదు ఘనతగా వాడాలంటే అదే అంటాడు అక్కడ. పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును, తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలన అది ఎరిగి ఉండిటి ఏ దేవుని చిత్తం. ఈ విషయం అంది ఎవడను అతిక్రమించి తన సహోదరునికి ఏం చేయకుండా ఉండాలి? మోసం. ఎవడైనా తప్పు చేసాడు అనుకోండి, మన సహోదరుని మనం మోసం చేస్తున్నట్టు. అంటే ఇక్కడ నటించేస్తున్నాం మనం, ఆకెళ్ళి వ్యభిచారం జాగ్రత్తం చేసాం అనుకోండి, మన వల్ల మన సహోదరుడు ఇబ్బంది పడతాడు, మన వల్ల మన సంఘం ఇబ్బంది పడుతుంది, మన వల్ల దేవుడికి అవమానం, క్రీస్తు ఎవరికి అవమానం. ఎందుకంటే అది సహోదరికైనా అదే అంటాడు అక్కడ. ఈ విషయం అంది ఎవడును అతిక్రమించి తన సహోదరికి మోసం చేయకుండా వాళ్ళను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయం ఏం చేస్తాడో ప్రతిదండన చెప్పాడు. భూమి మీద నీ ఘటాన్ని
కామాభిలాష కాదు, అపవిత్రత కాదు, నీ ఘటాన్ని పరిశుద్ధతకే ఘనతకి వాడమంటే నువ్వు చెప్పినా వినలేదు కదా, చచ్చిపోయి ఇక్కడికి వచ్చావు కదా. అయితే నీ ఇదే ఘటానికి ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదండం చేస్తాడు. ఏమంటే అక్కడ ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండం చేయవాడు. పరిశుద్ధులొకటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ నిన్ను పిలిచింది క్రీస్తు రక్తంలో కడిగేలా చేసింది, ఏర్పరచమని వంశం చేసింది, రాజులని ఏళ్ళ సంబంధం చేసింది. దేనికంటే నిన్ను పిలిచింది పరిశుద్ధత. అదే అన్నాడు అక్కడ, పరిశుద్ధులొకటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ అపవిత్రులు ఉండటకు ఇంకా బాప్తిజం ఉన్న తర్వాత అపవిత్రత వైపు, కామాభిలాష వైపు, లస్ట్ వైపు, కామ కోరికల వైపు మన కళ్ళు, మన చూపులు, మన ఆలోచనలు, మన అవయవాలు వెళ్తున్నాయి అంటే కనుక మీరు ఏర్పరచబడిన వంశమా, జీవగల దేవుని సంఘంలో ఉన్న అసలు నిజంగా ఇలాంటి వారు అసలు ఉంటారని అంటే ఉండకూడదు. ఎందుకంటే నువ్వు జీవగల దేవుని సంఘంలో ఉన్నావంటే నువ్వు ఇలా ఉంటే నువ్వు జీవగల దేవుని సంఘంలో లేనట్లెక్క. అని ఉన్నావని చెప్పుకొని మోసం చేసుకుని బ్రతుకుతున్నావు అంటే అది నువ్వేం చేసుకున్నట్టే మోసం చేసుకున్నట్టండి. సంగతి ఖచ్చితంగా ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16వ వచనం చదువుతాం. నేను పరిశుద్ధుడైనాను కనుక, ఈ దేవుడు ఎవరో పరిశుద్ధుడు. దేవుడిని చాలా న్యాయంగా నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు అలా ఉన్నాను. దీంట్లో అన్యాయం ఏముంది? నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనడి కాగా మీరు విధేయులకు పిల్లలే. నిజంగా మీరు విధేయులైతే, మీరు దేవుని మాట వినేవాళ్ళైతే, క్రీస్తు మాట వినేవాళ్ళైతే, సేవకుడు మాట వినేవాళ్ళైతే, దేవుని పిల్లలైతే, విధేయులకు దేవుని పిల్లలైతే గుర్తుపెట్టుకోండి. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా, పూర్వం ఏదైతే అజ్ఞానంగా బ్రతకామో, ఏదైతే ఆశలు ఉన్నాయో, ఏదైతే కోరికలు తెచ్చుకున్నామో అదే స్వభావం రిపీట్ అవ్వకూడదు మనకి. అదే అన్నాడు అక్కడ, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఏం చేయండి? సమస్త ప్రవర్తన, ప్రతి ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా, పవిత్రంగా ఉందా, ప్రతి కార్యక్రమాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని నడవడిక ఎలా ఉంది, మాట ఎలా ఉంది, చూపు ఎలా ఉంది, అసలు పరిశుద్ధులు ఎలా బతుకుతారా, అసలు విశ్వాసం ఎలా బతుకుతారండి, బైబిల్ పెట్టుకున్నవాడు ఎలా ఉంటాడని అంటారు చాలా మంది. అంటారా? బైబిల్ పెట్టుకునే వాళ్ళు ఎలా కూడా ఉంటారండి? సంఘానికి వెళ్ళే వాళ్ళు ఎలా కూడా ఉంటారా? వాక్యం నేర్చుకునే వాళ్ళు ఎలా కూడా ఉంటారా అని అంటే ఇలా అలా అంటున్నారంటే కారణం ఏంటంటే అలా ఉంటున్నారు కాబట్టి అలా అంటున్నారు. అలా ఏమనుకోండి, ఏ ఒక్కరూ మనల్ని కూడా అనడానికి అవకాశం ఉండదు. అదే అన్నాడు అక్కడ ఏమని, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధులయుండి అని చెప్పాడు. ప్రవర్తనలో మన క్యారెక్టర్లో ఏం చేసుకోవాలంటే మాటలోను, చూపులోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసకి ఎలా ఉండాలి? మనం మాదిరిగా ఉండాలంటే కనుక సమస్త ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధి. ఎందుకంటే పరిశుద్ధులకు తగినట్టుగా మనం బ్రతకాలి. ఇది మూడో విషయం. మనం మరో విషయం చదివితే కనుక పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆ మహిమ గుణాశయములు బట్టి ఆయన మనకు అమూల్యమైన వాడును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం పాల్గొన్నట్లు వాటిని ఏం చేసాను? అనుగ్రహించను. మనం దేన్ని తప్పించుకోవాలి? దురాశలు తప్పించుకోవాలి, లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకోవాలి. అంటే ఈనాడు దురాశలతోటి, దురాశ అంటే ఒకదానికి మించింది, ఆశకు మించింది అని ఏమంటారు? దురాశ. ఉన్న వాటితో సంతృప్తి పడడం ఆశ, లేని వాటిని కొని తెచ్చుకోవడం దురాశ. ఉన్న వైఫ్తో ఉండడం ఆశ, ఉన్న భర్తతో ఉండడం ఆశ, వేరే భర్త కావాలి, వేరే భార్య కావాలనడం దురాశ. ఇది మీరు దురాశను తప్పించుకుని దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వంను ఈ వాగ్దానం వలంగా మీరు తప్పించుకుని వాగ్దానాన్ని పొందుకోలేని వారు ఎవరనంటే దేవునికి తగినట్టు బ్రతకలేని వాళ్ళు. దేవునికి తగినట్టు బ్రతకలేని వాళ్ళు ఎవరనంటే దురాశని, లోకమందున్న భ్రష్టత్వాన్ని విడిచిపెట్టిన వారు. ఈ సంగతి ఖచ్చితంగా మనం, ఎందుకంటే ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు, దేవ స్వభావం అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏమవ్వాలి? కోల్పోయిన స్వభావాన్ని, కోల్పోయిన స్వరూపాన్ని మరలా కన్ను మూసేలోపు దేవుళ్ళ మనం తయారవకపోతే వాగ్దానాన్ని పొందుకోవడానికి, అంటే దేవుళ్ళ తయారవకపోతే వాగ్దానాన్ని పొందుకోవడానికి కూడా ఏముండదంటే అవకాశం ఉండదు. అది అంటాడు అక్కడ, ఈ దేవ స్వభావం పాలువారగినట్లు
వాటిని అనుగ్రహించాడు. అంటే అత్యధికమైన వాగ్దానాలు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే కనుక మనం దేవుని లాంటి స్వభావము, దేవునిలా తయారైపోతే కనుక దేవునిలాగా ఉన్నవారికి మాత్రమే పరలోకంలో ఏంటంటే చోటు. ఎలా పడితే అలా ప్రవర్తించే వాళ్ళకి, ఎలా పడితే అలా బ్రతికే వారికి దేవుని దగ్గర ఎలా ఉండగలరండి? దేవుడేమో పరిశుద్ధుడు, మీరు అపరిశుద్ధంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మీరు పరలోకంలోకి వెళ్తారు. దేవుడు సహించగలరా మిమ్మల్ని చూసి? అందుకోసమే భూమి మీద ఏం చేస్తాడంటే ఫిల్టరేషన్ చేస్తున్నాడు దేవుడు. దేవునికి తగినట్టు బ్రతికిన వారే దేవుని దగ్గరికి వెళ్ళగలరు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఏలనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము, అంటే అందరికీ రక్షణకరమైన కృప ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం అవుతుంది. ఈ ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ. ప్రత్యక్షమై మనము భక్తిహీనత, అంటే భక్తి ఉంటుంది కానీ అది హీనంగా ఉంటుందండి. మనకి భక్తి ఉంటుంది కానీ తగ్గుతుంది చాలా మందికి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇహలోకంలో చాలా దురాశలు ఉన్నాయి, చాలా కోరికలు తెచ్చుకోవాలని ఆశలు ఉంటాయి. ఎవరికంటే ప్రజలకి ఏది తిన్నా ఇంకా ఏదో ఉందనుకుంటారు, ఏది అనుభవించినా ఇంకా ఏదో ఉందనుకుంటారు. ఎందుకంటే ఇది ఇహలోక సంబంధమైన దురాశలు. ఇహలోక మాలిన్యం తన కంటకుండా కాపాడుకున్నట్టు ఏంటి? భక్తి. మరి భక్తి తెలిసిన మనము ఇహలోక దురాశలు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నాం? ఇహలో దురాశల వైపు ఎందుకు వెంబడిస్తున్నాం? ఇహలోక దురాశల కొరకు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం? ఇహలోక దురాశల కొరకు కాదు, ధనం కుటుంబం కొరకు, దేవుని కొరకు అంతే తప్పించి ఇహలోక దురాశల కొరకు ఉపయోగించకూడదు. ఎందుకంటే మీరు ఇహలోక దురాశలను విసర్జించి ఏంటి తప్పు చేయాలా, అసలు నాకు ఇది ఇష్టం ఉండదు, ఇలా మాట్లాడాలా, నేను ఇలా మాట్లాడను, ఇలా ప్రవర్తించాలా, ఇలా ప్రవర్తించలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను విసర్జించి వచ్చేసుకున్నాను బాప్తిసంలోకి. నేను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ, అంటే పరలోకంకి వెళ్ళాలంటే శుభప్రదమైన నిరీక్షణకి వెళ్ళాలంటే మన దేవుడు ఉన్నాడు. ఎవరో మన ప్రభుని యేసుక్రీస్తు, అదే మాట్లాడేసాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు రక్షణే కాదు కానీ ఆయనకి ఎవరు? మనకి గ్రేట్ గాడ్. ఆయన ఎవరంటే మహాదేవుడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు, అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే ఆయన కోసం ఎదురు చూడాలంటే ఎలాంటి వారు ఎదురు చూడగలరో చెప్పేస్తున్నాడు. ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ. స్వస్థబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి. ఏంటి బుద్ధి చెడు పనులు చేస్తున్నారు అంటారు చాలా మంది. బుద్ధి చెడిన వారు చేసే కార్యక్రమం వేరుగా ఉంటాయి. మరి మన జీవమగల దేవుని సంఘంలో బుద్ధి చెడిన వారుగా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించాలంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలండి మనకి. స్వస్థ బుద్ధితోనూ నీతి, ఏ పని చేసినా నీతిగా ఉండాలి, అంతే తప్పించి దుర్నీతిగా ఉండకూడదు, నీతికి వ్యతిరేకంగా ఉండకూడదండి. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్న వాళ్ళని మనకేం చేస్తుందంట? బోధించుచున్నది అని చెప్పేశాడు. అంటే శుభప్రదమైన నిరీక్షణగా వెళ్ళాలంటే దేవునికి తగినట్టు బ్రతకాలి, క్రీస్తుకు తగినట్టుగా కూడా మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఇరువురు తగినట్టుగా మనం బ్రతకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళలేమంటే వాగ్దానానికి వెళ్ళలేము, శుభప్రదమైన నిరీక్షణకి వెళ్ళడానికి ఏముండదంటే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవునికి తగినట్టు బ్రతికిన వారే దేవుని దగ్గరికి వెళ్ళగలరు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనం, మేము మీ ముఖము చూచి, అపోస్తులంట తెస్సలోనికీయులకు ఉన్న వారి యొక్క ముఖాన్ని చూస్తున్నారంట. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపం, ఏంటంటే మీ విశ్వాసం ఏముందంట? కొంతమందిని చూస్తే తెలిసిపోద్ది ఇతను లోపం ఉన్నవాడా లోపం లేనివాడు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఆరాధనకు వస్తున్నప్పుడు, సంఘంలో ఇలా గ్యాదర్ అవుతున్నప్పుడు ఏ వ్యక్తి ఏంటో స్వార్థకి తెలియదా? కంపల్సరీ. పౌలు గారు అదే అంటున్నారు, నేను మీ ముఖాన్ని చూసి ఏం చెప్తున్నాను, మీ లోపం చెప్పాను. ఇతను కొన్ని విషయాలు కరెక్ట్, కొన్ని విషయాలు రాంగ్, ఇతను అన్ని విషయాల్లో కరెక్ట్ అని ఎలా చెప్పొచ్చానంటే ముఖాన్ని కూడా చెప్పేయచ్చండి. అది మాట్లాడేశాడు. మేము ఈ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని, మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి పగలు అత్యధికముగా దేవుని ఏం చేస్తున్నామంట? మీ లోపాలు పోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు అపోస్తులు. ఎందుకు అంటే మీ లోపాలు పోవాలని అసలు మీకుందా?
మేము ఇంకా దురాశలు పోవాలని కానీ మీలో ఉన్న కార్యక్రమాలు అంటే చెడు కార్యక్రమాలు పోవాలని అసలు మీకు ఉన్నారంటే మేము మీకోసం రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాం. రాత్రి పగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనంద నిమిత్తము దేవునికి తగినట్టుగా మనం ఎలా బ్రతకాలి? దేవుని తగినట్టుగా వాడిపోవాలి. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. దేవునికి తగినట్టుగా కృతజ్ఞాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? దేవునికి తగినట్టుగా లేకపోతే దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లించగలం? అంటే దేవునికి కృతజ్ఞాస్తుతి కలిగిన గాక, స్తుతి కలిగిన గాక, మహిమ కలిగిన గాక అంటే అవదు. మహిమ కాగాలంటే లెసన్ రాళ్ళు చేసి, ఎందుకని మహిమ పొందేవారు ఎలా ఉంటారో అలా బ్రతితేనే మహిమ వెళ్తుంది. అలాగే మనం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే, ప్రభునేసుకి చోటు ద్వారా కృతజ్ఞత చెల్లించాలి అనాలంటే కనుక మన బ్రతుకు దేవునికి తగినట్టుగా లేకపోతే, దేవుడు ఎలా ఉన్నాడో అలా లేకపోతే కనుక కంపల్సరీ దేవునికి ఏం చెల్లించలేమంటే కృతజ్ఞాస్తులు చెల్లించలేమండి. అదే దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 11వ వచనంలో తన రాజ్యమునకును మహిమకును, అంటే రాజ్యం ఇవ్వాలనుకున్నాడు, పరలోకాన్ని మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టు, అంటే అక్కడికి రావాలంటే మీరు నాలా తయారైపోవాలి. నా స్వభావం మీకు వచ్చేది. దేవ స్వభావాలు మీరేమైపోవాలి? పాలువారు అయిపోవాలి. పాలువారు అవుతేనే కానీ, నాలా మీరు తయారవుతేనే కానీ నేనున్న లోకానికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక కంపెనీలోకి వెళ్ళాలన్నా యోగ్యుల్ని తీసుకుంటారు. ఎందుకు? ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారో? ఎవరి భర్తలు వచ్చేసి కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి కానీ, ఎవరి భర్తలు వచ్చేసి కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఏం కాదు, అర్హులు కాదు. అలాగే పరలోకము ఎవరి భర్తలు వచ్చేసి వాళ్ళు ఎలా భర్తలు ప్రవర్తించాలో వచ్చేసే లోకం కాదు. అది తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వాడిని ఏం చేస్తున్నాం? హెచ్చరిస్తున్నాం. ఎందుకు హెచ్చరిస్తున్నామంటే, ఎందుకు ధైర్యపరుస్తున్నామంటే, ఎందుకు సాక్ష్యం ఇస్తున్నామని అంటే మీరందరూ ఎలా తయారవ్వాలంటే దేవునికి తగినట్టుగా తయారైపోవాలి. దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. అసలు మీ దేవుడు నిజంగా ఆయనే ఉంటే మీరు ఎందుకు ఇలా మారుతారో అని అన్నారు అనుకోండి ఎవరైనా. నిజమే కదా ఈ విషయం. నిజంగా ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడే, ఆయన ఎప్పుడు బూతులు ఆడే, ఆయన ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించడే, ఆయన ఎప్పుడు అపవిత్రత లేదే, ఆయన ఎప్పుడు మోసం లేదే, ఆయన ఎప్పుడు కుయుక్తి లేదే, ఆయన లేదు ఎప్పుడు అసూయ లేదన్నప్పుడు మరి అది ఆయన కుమారుడు అని చెప్పుకున్న నీలో ఈ లక్షణాలు ఉన్నాయంటే కనుక నిజంగా నువ్వు ఆయన కుమారుడువేనా? నిజంగా నువ్వు ఆయన సంఘంలో ఉన్నవాడువేనా అని అంటే దేన్ని బట్టి అని అంటే మన క్యారెక్టర్ని బట్టి, మన నడవడికని బట్టి దేవునికి తగినట్టుగా బ్రతుకుతున్నామా లేదని అర్థమైపోద్దండి. కాబట్టి 4వదిగా దేవునికి తగినట్టుగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటూ తీర్పు పొందబోయే వారికి కూడా మనం ఏం చేయాలంటే తగినట్టుగా నడుచుకోవాలండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్వాతంత్రం ఇచ్చి నియమం చొప్పున, అంటే ధర్మశాస్త్రం నుండి విడుదల చేసింది, ధర్మశాస్త్రం నుంచి స్వాతంత్రం ఇచ్చింది ఏంటిది? క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధన ఇచ్చి నియమాన్ని ఏమన్నాడంటే స్వాతంత్రం ఇచ్చి నియమం అన్నాడు. స్వాతంత్రం ఇచ్చి నియమం చొప్పున తీర్పు పొందబోవారికి, అంటే ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు, అనిజలకేమో మనసాక్షిని బట్టి తీర్పు, అలాగే క్రైస్తవులకు దేని బట్టి తీర్పు? స్వాతంత్రం ఇచ్చే నియమం ప్రకారంగా, అంటే క్రొత్త ప్రకారంగా ఎవరు తీర్పు తెచ్చిపడతారు అంటే క్రైస్తవులు తీర్పు తెచ్చిపడతారు. మరి క్రొత్త గ్రంథాన్ని దేవుడు ఓపెన్ చేసాడు అనుకోండి, తీర్పులో నేను ఎన్ని చెప్పాలి లక్షణాలు ఎన్ని ఉన్నాయి నీలో అని అన్నాడు అనుకోండి, ఆ క్రొత్త ప్రకారంగా నువ్వు లేవు అనుకోండి, పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకోసం అన్నాడు అక్కడ స్వాతంత్రం ఇచ్చే నియమం చొప్పున తీర్పు పొందబోవారికి. తీర్పు పొందాలన్నా అక్కడ సరైనడు మాత్రమే నిలబడగలడు. దేవుని న్యాయ సింహాసనం ముందు లేదా ప్రభునేశ్వర న్యాయ సింహాసనం ముందు సాధారణమైన వ్యక్తి ఎలా పడతాలో వ్యక్తి ఆయన సముఖానికి రాలేదు. ఎందుకంటే ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం మహిమ నుండి ఇందాక పుష్పవచనంలో చదువు పారద్రోలుతాడో. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, స్వాతంత్రం నుంచి నియమం చొప్పున తీర్పు పొందబోవారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగూ నేను చేయండి ప్రవర్తన. అంటే మీరు బ్రతికితే క్రొత్త ప్రకారంగా బ్రతకాలి, క్రొత్త ప్రకారంగా ప్రవర్తించాలి. క్రొత్త ప్రకారం కాకుండా ఇటు పాత క్రొత్త రెండు కలిపి బ్రతికారా, రెండు కలిపి జీవించారా, కంపల్సరీ తీర్పులో ఏమైపోతారో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి తీర్పులో ధైర్యంగా నిలబడే వాళ్ళు ఎవరనంటే క్రొత్త ప్రకారంగా స్వాతంత్ర నియమం చొప్పున ఎవరైతే బ్రతుకుతున్నారో, ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారు మాత్రమే తీర్పు పొందబోవడానికి ఎవరనంటే అర్హులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తీర్పు మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే వచ్చేసిందంటే ఆల్రెడీ. అది మన యొద్దనే ఆరంభమైతే, మన దగ్గరే స్టార్ట్ అయితే, ఇంకా నా బ్రతుకు లేదు, నా జీవితంలో మార్పు లేదు, ఇంకా నా గుణాలు రాలేదు, ఇంకా నా క్యారెక్టర్ మారలేదు, ఇంకా జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన నా ప్రవర్తన సరిగా లేదు అని నువ్వు ఈ రోజే చచ్చిపోతే, ఈ రోజే కన్ను మోస్తే, ఈ రోజే ఈ లోకాన్ని, నీ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, ప్రతి ఒక్కరిని వదిలేసే టైం ఈ రోజే అయితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి కన్ను మూసుకుని మీరు నిజంగా నేను ఈ రోజే చచ్చిపోతే, ఈ రోజే నాకు తీర్పు స్టార్ట్ అయితే, క్రీస్తు ప్రభువు ఈ రోజే నాకు వస్తే నిజంగా నేను పరలోకకి వెళ్ళగలనా అని అంటే మీ మనసాక్షి చెప్పేస్తాను. నేను వెళ్ళలేను అని అనుకుంటే జీవము గల దేవుని సంఘంలో మీ బ్రతుకు సరిగా లేదని అర్థం. నేను వెళ్ళగలను అని అనుకున్నాను అనుకోండి, జీవము గల దేవుని సంఘంలో మీ బ్రతుకు సరిగా ఉందని అర్థం. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలం వచ్చినది. అది మన యొద్దనే, మన యొద్ద ఎప్పుడే కన్ను మోస్తే నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా అమ్మ ఏంటి, మా అక్క ఏంటి, అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇలా వదిలేసి వెళ్ళిపోవడమే కాదు, కానీ నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఈ ఇచ్చిన జీవితంలో ఏం బ్రతికాను, చచ్చిపోతున్నానని భయం రావాలి. భయం ఎందుకోసం అంటే తీర్పులో నిజంగా క్రీస్తు ప్రభువు ఎదుట, దేవుని ఎదుట నేను నిలబడగలనా? మన యొద్ద గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ రోజు ఎవరు ఎగిరిపోతారో, ఏ రోజు ఎవరు చనిపోతారో ఎవ్వరికి తెలియదు. మరి తెలియదు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మన యొద్ద అన్నట్టు అక్కడ మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమో, ఇంకా మారిన వారి గతి ఏమవుతుంది? అయితే మారినోడి గతి ఎలా ఉందంట, మరియు నీతిమంతుడే రక్షింపబడుట అంటే మీకే పరలోకం వస్తుందా లేదని దేన్ని బట్టి ఆధారపడి ఉందనంటే మీ క్యారెక్టర్ని బట్టి, జీవము గల దేవుని సంఘంలో మీ ప్రవర్తన బట్టి. నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ వెళ్తాం? అలా గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు. కానీ మాట్లాడుకోవాలంటే నీతివంతుడి గురించి, మరి నీతివంతుడు ఎలా పడతాలో ప్రవర్తిస్తే అసలు ఇతడు వెళ్ళగలడా? అసలు వాళ్ళైతే వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నమ్మలేదు కాబట్టి. కానీ నమ్మి నీవు కూడా నరకానికి వెళ్ళా ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేవుని ఎరిగిన నీవు కూడా, బాప్తిస్మం నీవు కూడా, రక్షింపడిన కూడా నీవు కూడా నరకానికి వెళ్ళావంటే, యాతనకి వెళ్ళావనంటే ఒకనొక రోజు అంటారు ఏమని, శ్రమపరిచే వరకు శ్రమ రావాలి అసలు యాక్చువల్గా. మరి ఇప్పుడు ఏమొస్తుందనంట, నువ్వు కూడా నా పోటేవాడు గట్టిగా ఎక్కడ ఉన్నావంటే నరకంలో ఉన్నావు అంటారు వాళ్ళు. నువ్వు కూడా బైబిల్ నటించేసావు, నువ్వు కూడా దేవుని సంఘం అన్నావు, క్రీస్తు సంఘం అన్నావు, నువ్వు కూడా భక్తి అన్నావు, బోధ అన్నావు, నీతి అన్నావు, యథార్థత అన్నావు, నువ్వు కూడా నాతో ఇక్కడ పాతాల్లో ఉన్నావా, నరకంలో ఉన్నావా అని అంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందండి. అందుకోసమే మనము కొరింథీయుల మొదటి పత్రికలో కూడా చెప్తాడు ఏమని, మీరు ప్రభు చేత శిక్షించబడలేదు కంటే మీరు లోకంతో పాటు ఏం పొందకూడదు, శిక్షణ పొందకూడదు. ఎందుకంటే వాళ్ళకే మనకి ఒకే తీర్పు రాకూడదు. వాళ్ళకి ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళిపోతారో, తీర్పులో వాళ్ళు ఏం చేస్తారంటే నరకానికి వెళ్ళిపోతారో. తీర్పును తప్పించుకున్న మనము తీర్పులోకి వచ్చిన తర్వాత సేమ్ వాళ్ళ రూట్లో వెళ్ళామనుకోండి, మనల్ని మనం మోసం చేసుకుని బ్రతికామని అర్థం. జీవము గల దేవుని సంఘంలో మన ప్రవర్తన సరిగా లేదని అర్థం. కాబట్టి దేవుని యాజకులు, దేవుని కుమారులు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, క్రైస్తవులు ఎలా బ్రతకాలంటే స్వార్థకు తగినట్టు బ్రతకాలి. 2 విశ్వాసకి తగినట్టుగా బ్రతకాలి. 3 దేవునికి తగినట్టుగా బ్రతకాలి. 4 ఏంటంటే తీర్పు పొందబో వారికి తగినట్టుగా బ్రతకాలి. ఎందుకంటే తీర్పులో కూడా ధైర్యంగా నిలబడేవాడు ఒకడే క్రైస్తవుడు, దేవుని కుమారుడు, కరెక్ట్గా బ్రతికినవాడు. ఎందుకంటే కరెక్ట్గా బ్రతకని వారు కూడా తీర్పులో డౌట్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పరిస్థితి రాకూడదని అంటే జీవము గల దేవుని సంఘంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో దయచేసి జాగ్రత్తగా చూసుకోండి.